నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. కేజీహెచ్ పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, పలు విభాగాలకు చెందిన రికార్డులు స్వాధీనం, 8 బృందాల దాడులతో ఆసుపత్రి వర్గాల్లో టెర్రర్. మద్యం కేసులపై విచారణ ప్రారంభం, హాజరైన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సిండికేట్లు, అధికారులు, వ్యాపారులు, జిల్లా కోర్టు వద్ద కోలాహలం. చిప్పాడ దివీస్ ల్యాబొరేటరీలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతిపై పలు అనుమానాలు, కేసు దర్యాప్తు చేస్తున్న భీమిలి పోలీసులు. విశాఖ కేజీహెచ్ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8 బృందాలుగా వచ్చిన అధికారులు ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులతో ఆసుపత్రి వర్గాల్లో గుబులు రేపింది. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతిలోని టీచింగ్ హాస్పిటల్స్ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కేజీహెచ్ లో 8 బృందాల అధికారులు ట్రామా కేర్, క్యాజువాలిటీ, డైట్, క్లాత్స్, సూపరింటెండెంట్ కార్యాలయం, డిస్పెన్సరీ తదితర విభాగాల్లో దాడులు నిర్వహించి కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేజీహెచ్ లో మొత్తం 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నింటిపైన ఏసీబీ కన్నుపడింది. రోగులకు అందుతున్న సేవలు, మందుల సరఫరా, ఆసుపత్రిలో సౌకర్యాలు, అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా అవుతున్న మందుల వివరాలు, లోకల్ పర్చేసింగ్ కు సంబంధించిన బిల్స్ వివరాలను సేకరిస్తున్నారు. ఏసీబీ దాడుల గురించి తనకు ముందుగా సమాచారం ఏమీ లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ ఎం మధుసూదన్ బాబు తెలిపారు. తాను ఉదయం ఆసుపత్రికి వచ్చేసరికి ఏసీబీ అధికారులు ఇక్కడ ఉన్నారని, తనకు దాడులు చేస్తున్నట్లుగా సమాచారం చెప్పారని ఆయన చెప్పారు. అలాగే అని చెప్పాను. ఎందుకు వచ్చారు ఏంటి అనేది నాకేం తెలియదు. నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏదో రిటర్న్ ఆర్ ఓవరాల్ ఇట్ వాజ్ 9 o'clock వాళ్ళు వచ్చి ఇలా వచ్చాము, మీ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేస్తాము అన్నారు. అలాగే అని చెప్పాను. అన్ని డిపార్ట్మెంట్స్ వస్తారు. 8 teams వచ్చాయన్నారు. 8 teams అంటే ప్రాబ్లం అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తారు. మెయిన్గా నేను అనుకోవడం ట్రామా కేర్ యూనిట్ ఒకటి, క్యాజువాలిటీ, తర్వాత మెడికల్ స్టోర్స్, ఆరోగ్యశ్రీ కదండి. ప్రాబ్లీ ఇన్పుట్ ఏమైనా తీసుకుంటున్నారేమో మనకు తెలియదు, ఎలా ఉన్నాయి వేరియస్ హాస్పిటల్స్ అని. ఎందుకంటే ఇది నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ కేజీహెచ్ బట్ ఆల్సో విజయవాడ అండ్ తిరుపతి మెడికల్ గవర్నమెంట్ కాలేజ్ పైన కూడా జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లీ దే వాంట్ టు టేక్ ద ఇన్పుట్ అండ్ ఫర్దర్ ఇంప్రూవ్ ద హాస్పిటల్స్. విశాఖ కేజీహెచ్ కు టీచింగ్ హోదా ఉన్నప్పటికీ రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా మందుల క్రయ విక్రయాలపైన, బడ్జెట్ కేటాయింపులపైన ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడుల్లో కేసులు విచారణకు వచ్చాయి. విశాఖ జిల్లా కోర్టుకు మద్యం వ్యాపారులు, నేతలు, అధికారులు హాజరు కావడంతో కోలాహలంగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ కోర్టు నగరంలోనే ఉంది. దీంతో ఈ 3 జిల్లాలకు సంబంధించిన మద్యం సిండికేట్లు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కోర్టుకు తరలి వచ్చారు. మద్యం సిండికేట్లతో వ్యాపారులు, పోలీసులు కుమ్మక్కై భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ప్రధాన అభియోగంపై ఏసీబీ అధికారులు 2012లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పారన్న అంశంపై ఏసీబీ అధికారులు విస్తృత దర్యాప్తు చేశారు. ప్రతి జిల్లాలోనూ పలువురు ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు, మద్యం వ్యాపారులు అరెస్టయ్యారు. కొందరు రాజకీయ నేతలను కూడా ఏసీబీ విచారించింది. మద్యం సిండికేట్ల ఇళ్లపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కొందరు ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు పూర్తి చేసి కొద్ది కాలం క్రిందట ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేసులో సంబంధం ఉన్న వారికి సమన్లు జారీ అవడంతో మంగళవారం వారంతా కోర్టుకు హాజరయ్యారు. భీమిలి మండలం చిప్పాడలోని దివీస్ ల్యాబొరేటరీలో కాంట్రాక్టు కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బీహార్ కు చెందిన 19 ఏళ్ల మంతోష్ యాదవ్
సోమవారం అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుండగా మరణించాడు. అయితే కార్మికుడి మృతిపై తోటి కార్మికులు, కార్మిక సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మృతుడు బీహార్ కు చెందినవాడు కావడంతో యాజమాన్యం విషయాన్ని బయటకు పొక్కనీయటం లేదు. భీమిలి పీహెచ్సీలో పోస్టు మార్టం నిర్వహించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ధరను పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు పెందుర్తి జంక్షన్ లో నిరసన చేపట్టారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య జనం ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం నాయకులు అప్పలరాజు డిమాండ్ చేశారు. చదువుకొని ఏ ఉద్యోగం లేకపోతే ఆటో అప్పు చేసి కొనుక్కొని ఈ రోజు తిప్పుతుంటే ఆ ఆటోకు బేరాలు లేకపోయినా చాలీచాలని కూలితో ఈ రోజు కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా ఉన్నప్పటికీ మన ఆటో కార్మికుల యొక్క వాడుతున్నటువంటి పెట్రోల్ గాని డీజిల్ గాని ఈ రోజు ధరలు పెంచి మళ్ళీ ఆటో కార్మికులకి చాలా ప్రమాదంగా ఉంది. ఒక ఆటో కార్మికులకు కాదు, ప్రజానీకం అందరికి కూడా భారం పడుతుంది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల మరి ఛార్జీలు ఆటో ఛార్జీలు పెంచితే ఒక పక్క నుండి ప్రజానీకం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 సార్లు ఆటో పెట్రోల్ డీజిల్ ధర పెంచింది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధర పెంచి రవాణా రిలయన్స్ టాటా బిర్లా వాళ్ళకి ఊడిగం చేయడానికి ఈ రోజు ధరలు అనేది పెంచుతున్నారు. ఈ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజానీకం గాని ఆటో కార్మికులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా పెంచినటువంటి పారిశుధ్య పక్షోత్సవాలు పేరిట జీవీఎంసీ అధికారులు ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు నగరంలో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. 61వ వార్డు చిన్నగంచేడ ప్రాంతంలో అడుగడుగునా దుర్గంధపూరిత వాతావరణం కనిపిస్తుంది. ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య పక్షోత్సవాలు ఆర్భాటంగా చేస్తున్నట్లు కనిపిస్తున్న అధికారులు నిర్వహణ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. చెత్తకుండీల దుస్థితి మరింత అధ్వానంగా తయారైంది. సిబ్బంది తూతూ మంత్రంగా పనిచేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. చెత్త చేస్తారండి. చాలా ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉందండి. 3 రోజులు అవుతుంది. అది అంటించేసారు, అగ్గిపెట్టారు. అది చాలా స్మెల్ వల్ల చాలా ఇబ్బంది, హానికరం ఉండేది. ప్లాస్టిక్ మొత్తం ఆ పందులు చాలా మందికి ఇబ్బందికరంగా ఉందండి. ఇక్కడ జనాలందరికీ కూడా అది చాలాసార్లు కంప్లైంట్ చెప్పాం కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదండి. రెగ్యులర్ అయిపోతుంది అంతే. అది ఏదో వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఈ చెత్త వల్ల మాకు ఇబ్బందిగా ఉందండి. ఈ చెత్త వల్ల మాకు రోడ్డు మీద వేసేస్తున్నారు. అది కాక అది చెత్త ఎప్పటికప్పుడు తగలెట్టేస్తారు. 3 రోజులు బట్టి మాకు పొగ ఊపి రావట్లే.
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ అండ్ కంపాటబిలిటీ అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు వర్క్షాప్ కు ఏయూ వేదిక అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27-28 తేదీలో ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు తెలిపారు. కాన్ఫరెన్స్ కు ముందు 25-26 తేదీల్లో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 2 రోజుల వర్క్షాప్ లో ఈఎంఐ, ఈఎంసీ రంగాల్లో చోటు చేసుకుంటున్న అధునాతన మార్పులపై చర్చలు, సమావేశాలు జరుగుతాయన్నారు. సదస్సుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీలోపు అబ్స్ట్రాక్ట్స్ కు డెడ్ లైన్ గా పేర్కొన్నారు. ఇది ఎప్పుడంటే మనం ఫిబ్రవరి 27-28 2015 కాన్ఫరెన్స్ అనమాట. జనరల్గా మనం మినిమం 8 to 9 months అహెడ్ ఫిక్స్ చేయడం అలవాటు. అదేవిధంగా మనం సరిపడి టైం తీసుకుని ఫిబ్రవరి 27-28 ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లైట్నింగ్ థండర్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు అనేక గ్యాడ్జెట్స్ పోతాయి, ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు అన్నీ పోతూ ఉంటాయి. ఆ టైంలో ఎందుకు పోతాయంటే మన ఇవన్నీ 230 volts మీద పనిచేస్తాయి. నేను ఆ లైట్నింగ్ థండర్స్ టైంలో 100 times ఈక్వలెంట్ ఫీల్డ్స్ జనరేట్ చేయి అంత హై వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సడన్గా వాటి వల్ల ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఫోన్స్ అవునండి, అవి బంద్ అవ్వకుండా మనం డిజైన్ చేయాలి. నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు, ఎన్హెచ్ఏ, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా పర్యటించి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించారు. అవసరమైన చోట్ల డివైడర్లను తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న డివైడర్ వలన జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆ డివైడర్ ను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ఆటోలు ఎక్కువగా నిలుపుదల చేసే ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లను భాగస్వాములు చేసి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నగరాభివృద్ది స్థలాలపై ఆక్రమణదారులు కళ్లు పడుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు చిటికలో పాగా వేసేస్తున్నారు. ఇలాంటి ఆక్రమణల బెడద గాజువాక ఉడా కాలనీ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. స్థానిక అవసరార్థం విశ్రాంతి భవన నిర్మాణానికి 2 ఎకరాల ఖాళీ స్థలాన్ని 20 ఏళ్ల క్రితం కేటాయించారు. అప్పటి నుండి నేటికి ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజాగా ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. అయితే ఈ స్థలంలో కొందరు ఇప్పటికే పాకలు వేశారు. ఈ విషయమై ఉడా కాలనీ, వినాయక నగర్ వాసులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కాలనీ వాసులు తాడో పేడో తేల్చుకునేందుకు పోరాటానికి సిద్దమవుతున్నారు. సుమారుగా 2 ఎకరాల స్థలం ఉడావారు కేటాయించడం జరిగింది. ఈ కాలనీ ఏర్పడి 32 సంవత్సరాలు ఏర్పాటు అయినా కూడా కళ్యాణ మండపం కోసం కేటాయించిన ఈ స్థలంలో ఏ విధమైనటువంటి నిర్మాణం ఇప్పటి వరకు జరగకపోవటం వలన లోకల్గా ఉన్న మా ఉడా కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, 3 సరి అయిన కళ్యాణ మండపం వసతులతో కూడినటువంటి కళ్యాణ మండపం లేకపోవటం వలన కాలనీ వాసులు అందరూ ఎంతో ఇబ్బంది పడుతూ మరి గత ప్రభుత్వాలు ఎన్నైతే ఉన్నాయో వాటితో పాటు లోకల్గా ఉన్న గాజువాక శాసనసభ్యులకు కానీ, ఇదివరకు ఉన్న పెందుర్తి శాసనసభ్యుల వారికి కానీ ఎన్నో వినతి పత్రాలు, విన్నపాలు, ధర్నాలు చేయటం జరిగింది. అయినా కూడా ఈ రోజు వరకు ఇంతటి చక్కటి 2.2 ఎకరాల స్థలంలో 4 రోడ్లకి మధ్యన ఉన్నటువంటి ఈ స్థలం
సిరిపురంలోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం పాలనా విభాగంలో డిప్యూటీ మేనేజర్ గా ఉద్యోగ విరమణ చేసిన ఎస్ చంద్రశేఖర్ కు బ్యాంక్ అధికారులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. బ్యాంక్ అధికారిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వ్యక్తిగా చంద్రశేఖర్ సేవలను వక్తలు కొనియాడారు. ఎస్బీఐ ఎంప్లాయీస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వర్మ, బ్రాంచ్ మేనేజర్ అరవింద్ కుమార్, దళిత హక్కుల సమైక్య కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్ట్ అయిన కరెంట్స్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో నాతో పాటుగా నేను మేనేజర్గా, ఆయన డిప్యూటీ మేనేజర్గా ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేశాను. ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కరెంట్స్ అడ్మినిస్ట్రేషన్ అనే కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన ఈ బ్రాంచ్ని నేను ఆయన కలిసి ఇప్పుడు దాకా లాక్కొచ్చి ఇప్పటి వరకు స్టేట్ బ్యాంక్ మాకు అప్పచెప్పిన ఒక స్పెషలైజ్డ్ కరెన్సీ బ్రాంచ్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీర్చిదిద్దడంలో చంద్రశేఖర్ గారు నేను కలిసి ఆయన సహకారంతో పూర్తిగా ఈ 1.5 ఇయర్లో స్పెషలైజ్డ్ కరెన్సీ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ని పూర్తి సైజ్ ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాంటి ఒక సీనియర్ డిప్యూటీ మేనేజర్ నా రైట్ హ్యాండ్ లాంటి చంద్రశేఖర్ రిటైర్ అవడం, బ్రాంచ్కి ఏమో కానీ బ్యాంక్కి ఏమో. వైద్య వృత్తి పవిత్రతను కాపాడడానికి డాక్టర్లు పునరంకితం కావాలని ప్రముఖ వైద్యులు పద్మశ్రీ ఆచార్య కుట్టుకుప్పల సూర్యారావు పిలుపునిచ్చారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంతో నిర్వహించినప్పుడే వైద్య వృత్తికి సార్థకత ఏర్పడుతుందన్నారు. ఈ రంగంలో వ్యాపార ధోరణులకు స్వస్తి చెప్పాలన్నారు. లాభార్జనే జయమనుకుంటే ఇతర రంగాలను ఎంచుకోవాలని హితో పలికారు. వైద్యులతో పాటు సమాజంలోనూ వ్యవస్థలోనూ ఆరోగ్యకరమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు. పేషెంట్లో తులసి మొక్కలున్నాయి, పేషెంట్లో గంజాయి మొక్కలున్నాయి. సమాజం చాలా నూతన పోకడల వల్ల వైద్య వృత్తి వేళ ఒక రకంగా చెప్పాలంటే రాను రాను విలువలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరో డాక్టర్ తప్పు చేస్తే మొత్తం డాక్టర్ల సమాజానికే అది ఈవేళ వర్తిస్తుంది. ఒక డాక్టర్ కిడ్నీలు ర్యాకెట్లో పాల్గొంటే అందరు డాక్టర్లను కూడా ఈవేళ అనుమానిస్తున్నారు. గతంలో సాధారణంగా వైద్యుడు రోగిని పరీక్షిస్తాడు, కానీ ఈవేళ రోగి వైద్యుడిని పరీక్షిస్తున్నారు. అసలు ఈ వైద్యుడు సరైన వాడా, సరైన క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఈయనకి మనకు న్యాయం చేస్తాడా లేదా అని చెప్పి నిజంగా అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అది కారణం ఏంటంటే వైద్య వృత్తి ముసుగులో ఈవేళ కిక్ బ్యాక్స్, ల్యాబొరేటరీల దగ్గర నుంచి లాభాలు, వైద్య కంపెనీల దగ్గర నుంచి ముడుపులు, ఎంసీ సాక్షాత్తు భారతీయ వైద్య కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం మనం, అది నిద్రావస్థలో ఉన్నది. అందుకే ఇవాళ ఏంటంటే నిరాటంకంగా జరిగిపోతున్నాయి. ఢిల్లీ, బొంబాయి లాంటి మెట్రో మహానగరాల్లో వైద్య వృత్తి పూర్తి వ్యాపారంగా మారిపోయింది. నేను ఒకటి చెబుతాను, డాక్టర్లు అనేవారు పవిత్రంగా ఉండాలి, వైద్యులు చేయాలనుకుంటే. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 21వ వార్డులోను రెల్లివీధి పరిసర ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఆయనతో పాటు జోనల్ కమిషనర్ వై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. రెల్లివీధి పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలని చెప్పేసి 15 రోజులు ఫోర్ట్ నైట్, జూలై 1 నుంచి కూడా 15వ తారీఖు జూలై వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి దగ్గర కూడా ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్, మున్సిపల్ ఇంజనీర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ విభాగం వాళ్ళు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అలాగే నర్సింగ్ అందరూ కూడా, ఇంకా ఎస్పెషల్లీ ఇది ఎపిడమిక్ సీజన్ కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వర్షాకాలాలు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కోసం చెప్పేసి ఫోర్సీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది.
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాజువాకలోని షిప్ యార్డ్ ఎల్ఐసి కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. యూనియన్ నాయకులు అప్పారావు వెంకట్రావులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ రోజుల్లో సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన ఘనత ఏఐఐఈఏకు దక్కుతుందని చెప్పారు. కార్మిక వర్గం తరపున పోరాటాలు సాగించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇప్పుడు యూనియన్లు కూడా ఉంటుంది. తర్వాత 1956లోనే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దేశ్ముఖ్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఈ బీమా రంగాన్ని జాతీయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేట్ కంపెనీలన్నింటి కూడా మెర్జ్ చేసి ఒక భారతీయ జీవిత బీమా సంస్థ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఈ ఏఐఏ యొక్క యాక్టివిటీస్ అప్పటి నుంచి కూడా చాలా ఒక మహాశక్తిగా ఒక ప్రపంచంలోనే ఒక చెప్పుకోగల శక్తిగా, ఒక కార్మిక శక్తిగా ఎన్నో అద్భుతాలు సాధించింది. తర్వాత ఈ ప్రైవేటీకరణ తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ మన దేశంలో వచ్చిన తర్వాత కూడా ఈ 85% మార్కెట్ షేర్ ఇంకా మనకి కొనసాగుతూ ఉంది. దీని వెనక సీక్రెట్ ఏంటి? ఒక ప్రభుత్వ సంస్థ ఇంత మార్కెట్ షేర్ని ఎలా... కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు పోర్ట్ ట్రస్టీ కొల్లాబతుల వెంగళరావు పొదుపు సంఘాలు, పారిశుధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 37వ వార్డు బర్మా కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో పూలమాల, సాలువాతో జ్ఞాపికతో ఆయన సత్కరించారు. బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, మహిళా సంఘాలకు వెంగళరావు అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం పేదలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. సరే బాబుకు పెడుతున్నాడు చేయండి సార్. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 37వ వార్డులో చాలా ఘనంగా మహిళలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అయితే నేను నా వర్కర్స్, నా జీవీఎంసీలో పనిచేస్తున్నటువంటి, వార్డు కోసం కష్టపడుతున్నటువంటి, తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా పరిశుభ్రత కోసం వాళ్ళు శ్రమిస్తున్నటువంటి వర్కర్స్తో ఈ యొక్క పుట్టినరోజు జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ లంకపల్లి బుల్లయ్యకు ఏయూ వర్గాలు ఘన నివాళులర్పించాయి. బుల్లయ్య జయంతి సందర్భంగా దూర విద్యా కేంద్రంలోని ఆయన విగ్రహానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, రెక్టర్ ఆచార్య ఈఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె రామ్మోహన్ రావు తదితరులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, విశాఖకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన పోస్టర్ను వైస్ ఛాన్సలర్ ఆవిష్కరించారు. వీసీ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ ఈఏ నారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు, యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ అయితే అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ అంతా ఒక సైడ్, పాలసీస్ డిఫరెంట్, ఫిలాసఫీస్ డిఫరెంట్. నాకు అదృష్టం ఏంటంటే మాగుళ్ళని విలేజ్ ఉంది విమానపట్నం, గోదావరి డిస్ట్రిక్ట్లో. మా మదర్ ఆ ప్లేస్ అన్నమాట. ఆ ఊర్లో కూడా అల్లూరి సీతారామరాజు గారు కొంతకాలం తిరిగారు. ఆ తర్వాత ఇటువైపు వచ్చారు. డేర్ డెవిల్ పర్సన్, ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్, ఇప్పుడు టెర్రరైజ్ విత్ బౌ అండ్ యారో. అందరూ ఏంటంటే కత్తులు విత్తులు అంటారు, శాంతియుతం అంటారు. బట్ ఈయన మాత్రం ఇది ఎక్స్పర్ట్ ఇన్ బౌ అండ్ యారో. మరి అడవుల్లోని అట్లు ఇక్కడ ఈ ప్రాంతాల్లో విశాఖపట్నం చుట్టుపక్కల ఫ్యామిలీని అందరినీ వదిలేసి స్వాతంత్ర కోసం పోరాటం చేసిన మహాయోధుడు. కేంద్రంగా చేస్తూ ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని మా యొక్క విద్యార్థుల డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలోనే తెలియజేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుకి కూడా దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం కానీ, స్పష్టమైన హామీ కానీ మా ఎవరికి అందకపోవడంతో దిగ్భ్రాంతితో ఈ యొక్క విద్యార్థి బృందం అంతా కూడా మేము ఈరోజు ఒక పోస్టర్ రూపొందించి తక్షణమే ఈ యొక్క విశాఖను కేంద్రంగా చేసి ఇక్కడ ఒక రైల్వే జోన్ స్థాపించాలని చెప్పి మేము కోరుతూ, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే శ్రీ వెంకటేశ్వరి దివ్య దర్శనాన్ని భక్తులకు అందివ్వాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంకల్పానికి విశాఖ వేదిక కానుంది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి 29 వరకు రేసపువానిపాలెంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను
అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలా భాస్కర్ తో పాటు టీటీడీ అధికారులు, అర్చకులు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నిత్య సేవలైన సుప్రభాతం మొదలుకొని వారోత్సవ సేవల నిర్వహణను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యాన సహితంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు ఉత్సవాలు భక్త జనానికి కన్నుల పండుగ చేయనున్నాయి. నిర్వహించడంతో పాటు యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తూ ధార్మికంగా ముందుకు పోతూ ఉంది. అయితే సామాన్య జనాలకి ఇంకా చేరువుగా సనాతన హిందూ ధర్మాన్ని ఎలా తీసుకెళ్లాలనే విషయం మీద గత కొంతకాలంగా మా ఈఓ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో అనేక సార్లు చర్చించిన మీదట కొన్ని కొత్త కార్యక్రమాలని మనం రూపొందించి ఈ సనాతన హిందూ ధార్మిక విషయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని కూడా ప్రజలకు చాటాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో తిరుమలలో జరిగే మా జయవు గారు చెప్పినట్లు ఒక 70,000 మంది తిరుమలకు వస్తే దాంట్లో ప్రతి ఒక్క సేవను కూడా వందల్లోనే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామివారి సంకల్పానుసారి ఇక్కడ వచ్చి జరుగుతున్న ఈ సేవలో సోమవారం అయితే విశేష పూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవ అనే పూజ. రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లింల నమాజులతో ప్రార్థనాలయాలు ఆధ్యాత్మిక సొబగులు నద్దుకుంటున్నాయి. మరోవైపు రంజాన్ నెల పేరు చెప్పగానే గుర్తుకొచ్చే హలీం వంటకాలు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. హలీం తయారీలో పేరుగాంచిన వంటవాళ్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడి వారికి ఆ రుచులను చవి చూపిస్తున్నారు. జగదాంబ జంక్షన్ తో సహా నగరంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ హలీం గుబాళింపులు జిహ్వను పట్టి లాగేస్తున్నాయి. లాభార్జన ప్రధానం కాదని రంజాన్ నెలలో ప్రతి ఒక్కరికి హలీం మధురమును రుచి చూపించడమే తమ ఉద్దేశమని తయారీదారులు చెబుతున్నారు. వారి ఆకాంక్షకు తగ్గట్లు నగరవాసులు హలీం రుచుల కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ లో ఒకటే దొరుకుతాం కానీ మన వైజాగ్ లో కూడా దొరుకుతుంది మరిపల్లి మసీద్ ఏరియాలోని. రంజాన్ మాసం కాబట్టి మనకు హైదరాబాద్ హలీం దొరకడం చాలా సంతోషకరం. ఇక్కడ ఇలా మట్టి పెట్టి మన హైదరాబాద్ హలీం దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మనం మరిపల్లి మసీద్ దగ్గర తినాల్సిన బాగుంటుంది. రంజాన్ నెల అని స్పెషల్గా ఇక్కడ పెట్టాం హైదరాబాద్. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 1 గాలివేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 25 నుండి 27 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. జూలై 2 గాలివేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 20 కిలోమీటర్లు, రాత్రి 20 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. కేజీహెచ్ పై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, పలు విభాగాలకు చెందిన రికార్డుల స్వాధీనం, 8 బృందాల దాడులతో ఆస్పత్రి వర్గాల్లో టెర్రర్. మద్యం కేసులపై విచారణ ప్రారంభం. హాజరైన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సిండికేట్లు, అధికారులు, వ్యాపారులు జిల్లా కోర్టు వద్ద కోలాహలం. చిప్పాడ దివీస్ ల్యాబొరేటరీలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతిపై పలు అనుమానాలు, కేసు దర్యాప్తు చేస్తున్న భీమిలి పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.